మహాశివరాత్రి సందర్భంగా 3 రోజులు కార్యక్రమాలు జరిగినాయి. మొదటి రోజు గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం జరిగింది. రెండో రోజు అభిషేకాలు జరిగినాయి శివాలయంలో శివుడికి. అట్లాగే ఈరోజు కుంభాభి హోమం జరిగింది, పూర్ణాహుతి హోమం జరిగింది. ఇది ఆలయ ధర్మకర్త నాగరాజు గారి ఆధ్వర్యంలో, లక్ష్మీనారాయణ గారి పూజారి గారి ఆధ్వర్యంలో చాలా బాగా చక్కగా జరిగింది. భక్తులందరూ చాలా సంతోషంగా వాళ్ళ శాంతి తీసుకుని వాళ్ళు. ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారండి కళ్యాణం? అది కూడా కళ్యాణం అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, నేను ఈ సంవత్సరం నేను జాయిన్ అయింది. అంటే ప్రతి సంవత్సరం వస్తాను, కానీ ఈ 3 రోజుల కార్యక్రమాలు మా ఫ్యామిలీ అంటే ఈసారి పాల్గొన్నాం. చాలా బాగా జరిగింది, చాలా సంతోషంగా ఉంది. మేము ఫస్ట్ టైం కూడా శివరాత్రి జాగారం అంటే ఇంత నిష్టగా చేసిందంటే నాకు ఇన్ని సంవత్సరాలు ఫస్ట్ టైం బాగా జరిగింది. ఇది మన రెడ్డి కాలనీ హరిహర క్షేత్రంగా పిలువబడుతూ భక్తులందరికీ కూడా కోరిన కోరికలు తీరుస్తూ 2005 డిసెంబర్ 6వ తారీఖు అభయ ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయ ప్రతిష్ఠ జరిగి, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయ ప్రతిష్ఠ జరిగి 2014 మే 12వ తారీఖున మన శివాలయము, రామాలయము, నవగ్రహాల సహితంగా ప్రతిష్ఠ జరిగి 2014 నుండి భక్తులందరికీ కూడా కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా ఉండి ప్రతి సంవత్సరం కూడా దసరా కార్యక్రమాలు కానీ, వినాయక చవితి కార్యక్రమాలు కానీ, శ్రీరామనవమి కానీ లేదా శివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా తీరుస్తూ భక్తులకు కోరిక తీరుస్తూ మా యొక్క మే 12వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతూ మా ధర్మకర్త శ్రీమాన్ శివనాగరాజు గారి యొక్క కోరిక మేరకు, భక్తుల యొక్క కోరిక మేరకు, కమిటీ మెంబర్స్ అందరి కోరిక మేరకు అంగరంగ వైభవంగా ఈ శివరాత్రి ఈసారి నుంచి 3 రోజుల త్రయాణిక దీక్షతోటి మా ఆలయ అర్చకుల సాగుతో కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఒక పుట్ట ఒకటి ఉంది, దాని గురించి ఒక ప్రాముఖ్యత ఉందని చెప్తూ ఉన్నారు. దాని గురించి అదే 2 జంట నాగులు అక్కడ వెలిసి ఉన్నాయి. అదే సమయంలో మన కాలనీలో శ్రీనివాస్ అనేటువంటి భక్తులకి ఒంటి మీదకి స్వామివారు వచ్చి ఇక్కడ గుడి కడితే కనుక అందరి కోరికలు నేను తీరుస్తాను అని చెప్పి చెప్పడం వలన భక్తుల యొక్క సహకారంతో శ్రీమాన్ భక్తుల రంగారావు గారి యొక్క ప్రాముఖ్యతతోటి అందరి దగ్గర కూడా చందాలు వసూలు చేసి అక్కడ గుడి కట్టి ప్రతి దీపావళి అయిన తర్వాత నాగుల చవితి తర్వాత సుబ్రహ్మణ్య కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా మన యొక్క ఆలయంలో కళ్యాణంలో ముఖ్యంగా ఏ ఘట్టాలను నిర్వహించడం జరుగుతుంది అన్ని కూడా ఏ శాస్త్రం మన పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా మొట్టమొదటిగా గణపతి పూజ, పుణ్యాహవచనము, రక్షాబంధన కార్యక్రమాలు అన్నిటితోటి కలిపి స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమము, తర్వాత ఈ సంవత్సరము శ్రీమాన్ కరీముల్లా గారి యొక్క టీం ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమము, తర్వాత సాయంకాలం 5 గంటల నుండి మన యొక్క కాలనీ మాడవీధుల గుండా స్వామివారి యొక్క ఊరేగింపు జరుగుతూ రాత్రి ఊంజల సేవతోటి ఈ సంవత్సరం పూజా కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. 2004లో వేరే పొలిటికల్గా ఆక్యుపేషన్ కోసం వచ్చారు దీన్ని. అయితే మన కాలనీ మొత్తం ఒకసారిగా మాట్లాడుకుని అక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం పెడదామని నిశ్చయించుకున్నాం. ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ సపోర్ట్ చేశారు. దాంతో వాళ్ళు వచ్చి మనం ఇది చేస్తున్నాం అనగానే ఇక్కడంతా వాళ్ళు బోర్డులు పెట్టుకుని ఇది ప్లేస్ మాదని అన్నారు. అప్పుడు మేము కాలనీ మొత్తం వెళ్ళి మున్సిపల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసాం. ఆ తర్వాత మున్సిపల్ అధికారులు కానీ వాళ్ళు వచ్చేసి ఆ బోర్డులు తొలగించి ఈ కార్యక్రమం ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ కోసం వాళ్ళు తోడ్పడ్డారు. అట్లాగే కాలనీ వాళ్ళందరూ కానీ డాక్టర్ అంజయ్ రెడ్డి గారి సతీమణి గారు మనకు 1 lakh డొనేషన్ ఇచ్చి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుగుతూ ఉన్నాయి.